రాయబడిందని మనం చదువుతున్నాము. He then gave the Holy Spirit to come and live with us and in us. తద్వారా యేసుక్రీస్తు దేవుడి యొక్క ఆత్మ మనలో జీవించడం, మన ద్వారా జీవించాలని ఆశిస్తున్నాడు. To fulfill that plan. ఆ యొక్క ప్రణాళిక మన యొక్క జీవితంలో నెరవేర్చడానికి. When you do not know what the plan is, or you come to a difficult place or a change of circumstances, నీకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రణాళిక నీకు తెలియని యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పుడు we access our plan by praying in the Spirit. ఆత్మలో ప్రార్థించినప్పుడు మనకు ఆ యొక్క దేవుని యొక్క ఆత్మకు మనము వీలు కల్పించేలాగా వారు అంటున్నాము. It is incredible to think ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. what God has given us. దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో, The sad thing is that the first part of it is that we get saved. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే